వ్యవహరిస్తూ ఉంది. ఇది క్షమార్హం. ఏదైతే సమాన పనికి సమాన వేతనం, చేసిన పనికి గౌరవం, పని చేయలేనటువంటి వారికి కూడా తోడ్పాటు అందించి వృత్తులతో సైతం పని కల్పించి గౌరవించినటువంటి చట్టం పాత 2005 గ్రామీణ ఉపాధి హామీ చట్టం. ఆ చట్టంలో మహాత్మా గాంధీ జాతిపిత ఉప్పు సత్యాగ్రహ దేశ స్వాతంత్రం కోసం పోరాడి సెక్యులర్గా ఉన్నటువంటి గాంధీని చంపిన గాడ్సే దేశద్రోహి, ఆర్ఎస్ఎస్ ద్రోహి. ఈ ఆర్ఎస్ఎస్ గాడ్సే పేరు పెట్టి ఈరోజు పేదల నోటికాడున్నటువంటి కూడుని లాగేయాలని బీజేపీ ప్రభుత్వం తీవ్రంగా చూస్తుంది. ఇది వ్యతిరేకిస్తా ఉన్నాం. దేశవ్యాప్తంగా కూడా ఈరోజు ఈ చట్టాన్ని, వీరాబ్జీ చట్టం ఏదైతుందో దాన్ని రద్దు చేసి పాత ఉపాధి హామీ, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీని అమలు చేయాలని కోరుతూ ఈరోజు తహసీల్దార్ కార్యాలయాల వద్ద దేశవ్యాప్తంగా, మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా కళ్ళు తెరిచి దొడ్డిదారిని తీసుకొచ్చిన జీరాంజీ దేశద్రోహి గాంధీని చంపిన పేరు తీసేసి గాంధీ పేరుతో ఉపాధి హామీ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని, అన్ని విధాలుగా నిధులు ఇవ్వాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. వద్దు కొత్త చట్టం.